నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వ్యక్తికి సమాజానికి 3 అంశాలు ప్రధానంగా కావాలి. అవి జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి. ఈ 3 స్వరూపాల సమాహారమే జగన్మాత. జ్ఞానాన్ని సరస్వతిగా, ఐశ్వర్యాన్ని లక్ష్మిగా, శక్తిని భవానీగా ఉపాసిస్తాం. ఈ మూడింటి ఏకోన్ముఖ రూపమే దుర్గ. అమ్మలకు అమ్మ పెద్దమ్మగా ఈ దుర్గామాతని కొలుచుకుంటాం. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మగా పోతనామాత్యుడు దుర్గాదేవి వైభవాన్ని అభివర్ణించారు. అలాంటి పెద్దమ్మ తల్లిగా, కనకదుర్గామాతగా అమ్మవారు పూజలందుకుంటోన్న దివ్యక్షేత్రం పాల్వంచ సమీపంలోని జగన్నాథపురం, కేశవాపురం గ్రామాల మధ్య నెలకొని ఉంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మను పలు విధాలుగా కీర్తిస్తారు. జగన్మాత సకల సృష్టి లయకారక మూలశక్తి. అలాంటి శక్తి రూపిణి పలు నామాలతో వివిధ రూపాలలో అలరారుతోంది. ఆ పరంపరలోనిదే పెద్దమ్మ తల్లి స్వరూపం. పాల్వంచ నుంచి భద్రాచలం వెళ్లే మార్గం కొన్ని దశాబ్దాల క్రితం కీకారణ్యంగా ఉండేది. ఈ రహదారి పక్కనే జగన్నాథపురం గ్రామ సమీపాన ఓ భారీ చింతచెట్టు కింద ఓ పెద్ద పులి అడవి నుంచి వచ్చి సేద తీరేది. గ్రామస్థులపై దాడి చేయకుండా గంగి గోవులా, సాధు జంతువులా కలియ తిరిగేదని చెప్తారు. గ్రామస్థులు ఆ పెద్ద పులిని సాక్షాత్తు వనదేవతగా, కనకదుర్గ అమ్మవారిగా భావించి పూజాధికాల్ని నిర్వహించేవారు. కొంతకాలం తర్వాత పెద్దపులి అదృశ్యం కాగా, పెద్దపులి సంచరించిన చింతచెట్టు కింద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి గ్రామస్థులు పెద్దమ్మగా ఆరాధించసాగారు. 1961వ సంవత్సరంలో కంచర్ల జగ్గారెడ్డి, శ్రావణపు వెంకట నరసయ్య అనే భక్తుల స్ఫూర్తితో పెద్దమ్మ తల్లికి ఆలయ నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. దుర్గమ్మ అనగా పెద్దమ్మ, దివ్య ఫలితాల్ని అందించే శ్రీమాతగా చెప్తారు. ప్రధాన ఆలయ గోపురంపై పలు సింహాకృతులు, అమ్మవారి వివిధ స్వరూపాలు వర్ణరంజితంగా కనువిందు చేస్తాయి. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ అని భాగవతం పెద్దమ్మ వైభవాన్ని కీర్తించింది. ధర్మానికి, లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే అసుర శక్తుల్ని దనుమాడడానికి దేవతాశక్తులు ప్రార్థించితే నిరాకారమైన శక్తి సాకారంగా ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిన గాథల్ని పురాణాలు పలు విధాలుగా వర్ణించాయి. సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తి మహిషాసుర సంహారం చేసినట్టుగా దేవి భాగవతం వివరిస్తోంది. అలాంటి దుర్గమ్మ తల్లి పెద్దమ్మ తల్లిగా కొలిచిన వారి పాలిట ముంగిట వేలుపుగా ఇక్కడ పూజలందుకుంటోంది. భారీ శిలపై అమ్మవారి ముఖాకృతి చిన్మయ శోభితంగా, సౌందర్యోపేతంగా గర్భాలయంలో అలరారుతుంది. మకర తోరణ సహితంగా త్రిశూలధారిణి అయి పసుపు వర్ణ ముఖారవిందంతో, కిరీటాది అలంకారాలతో సుప్రసన్న భక్తానుగ్రహమూర్తిగా పెద్దమ్మ తల్లి తేజరిల్లుతోంది. 1962 ప్రాంతంలో నిర్మించిన ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల పరిసర ప్రాంతాల్లో పెద్దమ్మ తల్లిని విశేషంగా ఆరాధిస్తారు. ఇలవేలుపుగా, కులదేవతగా మొక్కుబడులు చెల్లించుకుంటారు. సకల శుభాల్ని నెరవేర్చే పెద్దమ్మ తల్లి తమ యోగక్షేమాల్ని, శ్రేయస్సుని సర్వదా వహిస్తుందని భక్తుల నమ్మకం. పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. విశేషించి ఆదివారాల్లో, గురువారాల్లో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతుంది. ఆలయ వాతావరణం కూడా శక్తిధామానికి తగ్గట్టుగా పరిఢవిల్లుతుంది. సహించలేని కష్టాల్ని, సాధించలేని సమస్యల్ని అమ్మ అనుగ్రహంతో అధిగమించవచ్చంటారు. దుష్టత్వం, దురాచారం, దుర్మార్గం, దుస్సాధ్యం, దుఃఖం వీటన్నింటినీ నశింపజేసే శక్తి దుర్గాంబ. మాటకి, మనసుకి అందని అనిర్వచనీయ, అద్వితీయ పరబ్రహ్మ స్వరూపాన్ని దుర్గమమైనదిగా వేదం పేర్కొంది. ఆ దుర్గమమైనదే దుర్గా. ఆ దుర్గే ఇప్పుడు మనం దర్శించుకుంటోన్న పెద్దమ్మ తల్లి.
శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం శివంకరీ జయంకరీ శుభంకరీ. సకల సృష్టి చోదకత్వానికి చైతన్యానికి మూలం శక్తి. ఆ శక్తిని మనం పలు విధాలుగా సంభావిస్తాం. పరమేశ్వరి, లలిత, గాయత్రి, దుర్గా, పార్వతి, కామాక్షి ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేది ఆ అమ్మే. పురాణాలు లలిత, కాళి అనే పేర్లతో, ఆగమ శాస్త్రాలు త్రిపుర సుందరి, రాజరాజేశ్వరీదేవి అనే పేర్లతో స్తుతించాయి. జానపదులు అంకాళమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, చిత్తారమ్మ, పోచమ్మ, పెద్దమ్మ వంటి పేర్లతో జగజ్జనని ఆరాధిస్తున్నారు. ఆ జానపద సంప్రదాయ రీతిలోనే పెద్దమ్మ తల్లి భక్తుల పాలిటి ఆరాధ్యమూర్తిగా కొలువుదీరింది. ప్రతి ఆదివారం, గురువారం అమ్మవారికి క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. మూల విరాట్కి, ఉత్సవమూర్తులకి సహస్రధార పాత్రతో ఈ ఉపచారాన్ని జరుపుతారు. ఈ ఆలయం పక్కనే అమ్మవారి మూలస్థానమైన పుట్ట నెలకొని ఉంటుంది. ఇక్కడ భక్తులు క్షీర సమర్పణ చేసి కొబ్బరికాయల్ని నివేదిస్తారు. 20 సంవత్సరాలుగా మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో మా అమ్మవారి దగ్గర ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. దేవీ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి పౌర్ణానికి కూడా చండీ హోమం, రుద్ర హోమం జరుగుతుంటుంది. 50 మంది భక్తులు అత్యవసర విశేషంగా వస్తూ ఉంటారు. కోరిక తీసే తల్లి, అన్నప్రాసనం, అక్షాభ్యాసాలు, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారి పెళ్లిళ్ళు అవుతుంది. శరణవరాత్రులు 9 రోజులు కూడా కుంకుమార్చనలు, మహాన్యాస రుద్రాభిషేకములు, చండీ హోమాలు, రుద్రహోమాలు అన్నీ జరుగుతుంటాయి. జపాలు జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అమ్మవారి దినంగా ప్రవర్తమానంగా వర్ధిల్లుతుంది. ఒకప్పుడు అమ్మవారి దగ్గర ఏమీ లేకుండా రెండు రాష్ట్రాలు కూడా చుట్టూ ప్రజలందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి కార్యక్రమాలు జరుగుతుంటాయి. జై పెద్దమ్మ తల్లి. సకల సృష్టికి పెద్ద దిక్కు పెద్దమ్మ. ఆ అమ్మే ఆదిశక్తి, పరాశక్తి, మహాశక్తి. ఆ శక్తే దుర్గా. దుర్గా నామాన్ని ఒక మహామంత్రంగా వేద వాంగ్మయం ప్రకటించింది. ఈ నామానికి అర్ధశక్తితో పాటు మహిమాన్విత శబ్దశక్తి ఉంది. దుర్గతిని నాశనం చేసి సద్గతిని ప్రసాదించే పెద్దమ్మ దుర్గా. అలాంటి దుర్గామాతగా పెద్దమ్మ తల్లి భక్తుల ప్రణతులు అందుకుంటుంది. ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రతినిత్యం శ్రీచక్రార్చన, వేద పారాయణలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష్మీ కుంకుమార్చనలు, రుద్ర హోమాలు, చండీ హోమాలు, సప్తశతి పారాయణల అనుష్ఠానాల్ని స్మార్త వైదిక ఆగముక్తంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ఏ ఇంట ఏ శుభకార్యమైనా, ఎవరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినా, ఎవరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించినా, ఏటేటా రైతన్నలు వ్యవసాయ పనులు ఆరంభించినా తొలి పూజలు చేసేది పెద్దమ్మ తల్లికే.
ఈ క్షేత్రంలో భక్తులు అన్నప్రాసనలు, నామకరణోత్సవాలు, బాలసారి వంటి వేడుకల్ని నిర్వహించుకుంటారు. ఈ ఆలయ లోగిల్లోనే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం కనువిందు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, గాయత్రీదేవి, సూర్యనారాయణ సహిత నవగ్రహ పీఠం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. సప్తాశ్వరథారూఢుడైన భాస్కరుణ్ణి చుట్టూ మిగతా అష్టగ్రహాలు కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కోరిన వెంటనే, వేడిన వెంటనే మనోభీష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లిగా, భక్తుల పాలిట ఆపద్బాంధవిగా పెద్దమ్మ తల్లి అలరారుతోంది. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలలో, అనంత రీతులలో తేజరిల్లుతుందో ఆ శక్తి దుర్గా. సకల సృష్టికి పెద్ద దిక్కు ఆ అమ్మ. అందుకే జానపదుల ఆ శక్తిని పెద్దమ్మగా ఆరాధిస్తారు. పెద్ద అంటే ఘనమైన, గొప్ప సమున్నతమైన, విశ్వవ్యాప్తమైన, ఇలా ఎన్నో విశేషణాల్ని చెప్పుకోవచ్చు. అలాంటి విశ్వవిరాట్ మహాశక్తి అయిన పెద్దమ్మ తల్లి ఆరాధన భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. ఆ అమ్మ కృపకు సదా ఆకాంక్షిద్దాం.